తెలంగాణ వ్యవహారాలు మేము పట్టించుకోము. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల నుంచి వచ్చిన పార్టీ మాది. మా నాయకుడిని 16 నెలలు జైల్లో పెట్టించింది. దాని ఫలితం కూడా ఇప్పుడు కాంగ్రెస్ అనుభవిస్తోంది. జగన్ పీఎంతో పాటు ఇతర కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం ఉంది. రాజ్యసభలో పోటీ చేయడానికి వారికి అర్హత లేదు. వాళ్ళు పోటీ చేయటం అనైతికం. వారికి సరైన సంఖ్యాబలం లేదు. ఎల్లో మీడియా లేనిపోనివి రాసి కొన్ని రోజులు ఆనందం పొందుతారంతే అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సార్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందంటూ మన రాజ్యసభలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్ని అక్కడ కొంతమంది కేసులో పెడుతున్నారు. కేసీఆర్కి జగన్ ఉన్న బంధం బయటపడుతుందనే ఒక కామెంట్ ఆ పార్టీ దానికి దీనికి ఏం సంబంధం? కాంగ్రెస్ పార్టీ దానికి ఉన్న స్థానం ఏందో దానికి ఏదో ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దాంట్లో వాళ్ళు ఎక్కడ పెట్టినా వాళ్ళ బతుకంతా కూడా ఎంతసేపు డివైడ్ అండ్ రూల్లో ఉంటుంది, లేదా అక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఇక్కడ వచ్చి వాళ్ళు చేస్తారు. ఇవన్నీ చూశాక వచ్చిన రియాక్షన్ అది. దాని మీద వాళ్ళు ఏదో రియాక్ట్ దాని గురించి ఇది కావాల్సిన విషయం. తెలంగాణకు సంబంధించినంత వరకు అది ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నా, ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ఉన్నా, దట్ ఈజ్ ఇర్రెలవెంట్. దట్ ఈజ్ రెలవెంట్ రాదర్ టు ఓన్లీ ఓన్ ఎక్స్టెంట్. మనకు రిలేటెడ్ ఇంటర్ స్టేట్కి సంబంధించి ఏదైనా వస్తే అఫిషియల్గా డీల్ చేస్తాం. అంతకుమించి ఆ స్టేట్ వ్యవహారాలు ఏ స్టేట్, ఈ స్టేట్ వ్యవహారాలు ఈ స్టేట్. పార్టీల పరంగా పొలిటికల్గా అంటే కాంగ్రెస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనే కల్చర్ కానీ, దాంట్లో నుంచి వాళ్ళ వేధింపులు, వాళ్ళ హెరాస్మెంటు, వాళ్ళ కక్ష సాధింపు, వాళ్ళు చేసిన వీటన్నిటి వల్ల వచ్చిన రాజకీయ పార్టీగా ఆ అనుభవాలు మాకు ఎప్పుడూ ఉంటాయి. ఆ చేదు అనుభవం, వాళ్ళు ఇచ్చిన చేదు అనుభవం. మా నాయకుడిని అక్రమ కేసుల్లో అన్నాళ్ళు జైల్లో పెట్టడం కానీ, పవర్ కోసం ఏ లెవెల్కైనా ఎదిపోవడం కానీ, ఈ ఇండియాలో మొదలైన హెరాస్మెంట్ టు ది వర్స్ట్ లెవెల్ తీసుకుపోయిన ఇది కానీ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉంది. దాని ఫలితం కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈరోజు జీరో అయింది. కాబట్టి దాని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైనా కామెంట్ చేస్తే ఇగో ఈ అనుభవాల వల్ల వీటి వల్ల దాని మీద కామెంట్ చేసి ఉండొచ్చు. సార్, ప్రైమ్ మినిస్టర్తో పాటు సీఎం గారు మిగతా అమిత్ షాతో కానీ మిగతా మంత్రులతో కానీ కలిసే అవకాశం ఉందా? లేదమ్మా, నాకు ఏదైనా ఉంటే ఎలాగో ఏది పోయినా ఇందులో దాపరికం ఏమి ఉండదు. స్టేట్ ఇంట్రెస్ట్ రీత్యానే ఆయన దాన్ని కలుస్తారు. గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషన్ మాత్రమే మా మధ్య ఉంటుంది. ప్రాజెక్ట్ రిలేటెడ్ మిగిలిన మినిస్టర్లు వాళ్ళు ఉంటే ఇరిగేషన్ రిలేటెడ్ కానీ, ఫైనాన్స్ రిలేటెడ్ కానీ కలవచ్చాము. తెలియదు అపాయింట్మెంట్ అయితే పీఎం గారు దీని కాబట్టి ఆయన కలవడానికి రాజ్యసభకు సంబంధించి క్యాండిడేట్స్ చేసినట్టున్నారు. దాదాపుగా టీడీపీ అభ్యర్థిని పెట్టాలని ఆలోచన చేస్తుంది. సో మీరు ఏ రకంగా మీరు 3 స్థానాలు గెలవగలుగుతుంటారు? మీ స్ట్రాటజీస్ ఏ రకంగా? ఏముందమ్మా, వాళ్ళకి అసలు వాళ్ళకున్నది ఎఫెక్టివ్ 19 అనుకుంటా. ఒకవేళ మా 18 గంట అయిపోయి 18 ఒక నలుగురు మా దగ్గర నుంచి వాళ్ళు పోయిన ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్ ఇది ఫేస్ చేస్తున్న నలుగురు ఉన్నారు. ఓన్లీ అది తీసుకున్నా 18+4 అంటే 22. వాళ్ళకి 20, 22, 20 దాకా కావాలేమో నాకు తెలిసి. రఫ్గా నాకు పూర్తి నేను ఫాలో కాలే. కానీ అసలు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు? అసలు ఆలోచన చేయడమే అనైతికం. ఒకవేళ వాళ్ళు చేస్తే ఏదో 4, 5 ఉన్నాయనుకుంటే కక్కుర్తిపడి ఈ మధ్య మేము సీట్లు చేంజ్ చేస్తే ఎవరెవరు వేయచ్చని దాని వాళ్ళ ఆశలు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. 20 ఓట్లు ఎట్ట తెచ్చుకుంటారు? 20 ఓట్లు వేసినారు. ఆ ప్రయత్నం చేయడం అంటే హార్స్ ట్రేడింగ్కి ఏదన్నా డోర్స్ ఓపెన్ చేయాలని ఇంకో ప్రయత్నం చేస్తే డెస్పరేట్గా ఉంటుందేమో. కానీ అంత గ్యాప్ ఫిల్ చేయడం వల్ల కాదు. కాబట్టి ఎవడైనా తలమాసిన దిక్కుమాలని ఆలోచన చేసి వీళ్ళు ఎవడైనా బకరాన్ని పట్టుకొచ్చి తీసుకొచ్చినా వాడి చిలుము వదలడం తప్ప వేరే ప్రయోజనం ఉంటుంది అయితే మేము అనుకోవట్లా. అయితే 4 రోజులు వీళ్ళు ఏదో దాని మీద ఈనాడు, జ్యోతిలో వాటిలో స్టోరీస్ ఉత్కంఠ అని చెప్పి అవి రాసుకొని ఆనందం, తాత్కాలిక ఆనందం పొందొచ్చు.